స్వాగతం. సుస్వాగతం. మనదిలో ఉన్న సభ్యులు మన బిజినెస్‌ని ప్రపంచానికి తెలియజేయడానికి ఈ బిఎన్ఐ పాడ్‌కాస్ట్ అనేది ఒక గొప్ప వేదిక. సో, ఈరోజు మనతో ఉన్నారు వెబ్‌టెక్ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ అధినేత బిఎన్ రావు గారు. వెల్కమ్ రావు గారు. థ్యాంక్ యూ పవన్. సో, రావు గారు చెప్పండి, మీ వెబ్‌టెక్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? కంటెంట్ మార్కెటింగ్ అనేదాన్ని ఎలా చూస్ చేసుకున్నారు? Yeah. First of all, thank you HP for giving this opportunity and thank you Pawan for interviewing me. So to start with, నేను యూకే నుంచి రిటర్న్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ RTI.in అని ఒక ఆన్లైన్ గ్రోసరీ సెల్లింగ్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను 2012లో. ఎట్ ద టైమ్ మనకి అంటే నాది ఆన్లైన్ ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలి. సో అంటే ఆ జర్నీలో నాకు లైక్ వెన్ ఐ ట్రై టు ఫైండ్ సమ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ అయితే బంజారా హిల్స్ కానీ హైటెక్ సిటీ సైడ్ కానీ లేదా కోటి అవతల కొన్ని ఏరియాస్ అటు సైడ్ ఎక్కువ ఉండే అనమాట. దిల్షునగర్లో అంత ఎక్కువ దొరికేది కాదు. నా బిజినెస్ వాజ్ ఇన్ దిల్షునగర్. సో ఐ ఐడెంటిఫైడ్ సర్టెన్ గ్యాప్ ఇన్ దట్ ఏరియా. అండ్ నేను యూకేలో ఉన్నప్పుడు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు స్టార్ట్ విత్. అండ్ స్పెసిఫిక్గా కంటెంట్ మార్కెటింగే తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ వెన్ కంపేర్ టు అదర్ ఏరియాస్. కంటెంట్ మార్కెటింగ్ అనేది తక్కువ కాస్ట్లో ఎక్కువ రెస్పాన్స్ తీసుకోగల ఒక టైప్ ఆఫ్ సర్వీస్. సో అందుకే సో ఇప్పుడు మీరు కంటెంట్ మార్కెటింగ్ అంటున్నారు కదా. సో కంటెంట్ మార్కెటింగ్ బిజినెస్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు మా ఆఫీస్లో కూడా మేము బీడిఎంని క్రియేట్ చేసుకుంటాం. సో బీడిఎం ఎవ్రీ మంత్ వీ యూస్ టు పే 15,000 20,000 పే చేస్తాం. దానికంటే ఎక్కువ మీ కంటెంట్ మార్కెటింగ్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది బిజినెస్ని, అది మన బిజినెస్ ఇంపాక్ట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఓకే, సింప్లిఫై చేయాలంటే అండి కంటెంట్ మార్కెటింగ్ వెరీ ఎఫెక్టివ్గా పర్ఫామ్ చేస్తుంది. ఎలా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. మనం ఒక గేటెడ్ కమ్యూనిటీని మనం టార్గెట్ చేస్తున్నాం అనుకోండి. అండ్ ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ డూయింగ్ బిజినెస్. నా కంపెనీలో నేను ఒక్కనే ఉన్నాను. ఒక 1000 హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాయనుకోండి. ఇండివిజువల్ హౌస్ని నేను టార్గెట్ చేస్తూ వెళ్ళాను అనుకోండి. ఒక 10 మందిని ఒక 1 డే చేస్తే 1000 పీపుల్ చేయడానికి 100 days ఖచ్చితంగా అయిపోతుంది మనకి. అంటే నేను 3 months పని చేయాలి. 3 months పని చేస్తే నా కాస్ట్ ఎంత పర్ మంత్, నా శాలరీ 30,000 అనుకున్నా కూడా 3 monthsకి ఇట్ విల్ బి 1 lakh అప్రాక్సిమేట్. అది ఒక విధానం. సో నేను టైం ఎక్కువ ఉందనుకొని తగ్గించుకొని నేను మార్కెటింగ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఐ మైట్ బి రిక్రూటింగ్ ఒక 10 people నేను రిక్రూట్ చేశాను అనుకోండి. పర్ మంత్ 20,000 శాలరీ తోటి ఇట్ కాస్ట్ మీ అట్లీస్ట్ 2 lakhs. అండ్ అదే యాక్టివిటీ మనం కండక్ట్ చేస్తాం. దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ మనం స్ట్రాటజికల్గా వెళ్ళామనుకోండి. మనం ఒక సెటప్ అరేంజ్ చేసుకొని మనం ఇక్కడ ఒక లొకేషన్లో ఉంటాం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మనం రీచ్ అవ్వాలనుకున్నాం అనుకోండి. మేబీ మనం ఆ ఏరియాలో లాస్ట్ కూర్చున్నాం అనుకోండి. నోబడీ విల్ బి విజిటింగ్ అస్. సో దానికంటే ఇంకా బెటర్ అప్రోచ్ ఏంటి అంటే మనకి ఎంట్రీ గేట్ దగ్గర ఇఫ్ వీ క్రియేట్ సమ్ సార్ట్ ఆఫ్ సెటప్ అండ్ వి సిట్ దేర్ ప్రమోటింగ్ అవర్ ప్రోడక్ట్, ఆ వే నుంచి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు మన దగ్గరికి డైరెక్ట్గా వస్తారు. ఇక్కడ మన అప్రోచ్ మారింది కానీ పర్పస్ అనేది అదే ఉంటుంది. విరాజ్ ఒక్క పర్సన్ ఒక దిక్కడే కూర్చుంటే మనకి టార్గెట్ కస్టమర్ ఎవరు ఉన్నారో మనల్ని రీచ్ అవుతారు అన్నమాట. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద టార్గెట్ కస్టమర్ కానీ, ప్రాపర్గా టార్గెటింగ్ ద కస్టమర్ కానీ, మన కాస్ట్ ఆఫ్ టార్గెటింగ్ ద కస్టమర్, ఇవన్నీ అచీవ్ చేయొచ్చు. ఇంత సింప్లిఫైడ్ వేలో కంటెంట్ మార్కెటింగ్ ద్వారా మనం ఆన్లైన్లో ఒక టార్గెటెడ్ మీ బిజినెస్కి ఎగ్జాక్ట్గా టార్గెట్ అయ్యే కస్టమర్ని మనం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మనం ఒక 10 employeesని పెట్టుకోవడం బెటరా, కంటెంట్ మార్కెటింగ్ చేసుకోవడం బెటర్? సో కంటెంట్ మార్కెటింగ్ చాలా బెటరే. కానీ మీరు ప్రతిసారి కంటెంట్ అంటుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్? మేము దానికి ప్రతిసారి కన్ఫ్యూజ్ అవుతున్నాం. అరే మీ బిఎన్ రావు అని ఏం చేస్తారు కంటెంట్ అంటే? సో దానికి డిఫరెన్స్ క్లియర్గా చెప్పండి. డిజిటల్ మార్కెటింగ్కి కంటెంట్ మార్కెటింగ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి? సో వెరీ సింపుల్ అండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది బ్రాడర్ టర్మ్. అది చాలా పెద్ద ఏరియా అనమాట. మనం డిజిటల్ ఎన్వైరన్మెంట్లో ప్లాట్ఫామ్స్ తీసుకున్నాం, ఒక వెబ్సైట్ కానీ, మొబైల్ యాప్ కానీ, సోషల్ మీడియా నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్, ఏదైనా తీసుకోండి, ఇన్స్టాగ్రామ్, అన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ కిందకే వస్తాయి. కానీ డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ చేసేటప్పుడు మనం దానిలో కంటెంట్ స్పెసిఫిక్గా చేస్తాం. అందులో ఇంక్లూడ్ చేసే కంటెంట్ అనేది మెయిన్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ కంటెంట్ అనేది మనం టార్గెట్ కస్టమర్ని బేస్ చేసుకొని మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక చిన్న పిల్లోడిని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. మనం ఒక బిజినెస్ ప్రొఫెషనల్ని టార్గెట్ చేస్తున్నాం అనుకోండి, ఒక టైప్ ఆఫ్ కంటెంట్ యూజ్ చేయాలి. అంటే మనం ఆ కంటెంట్ స్పెసిఫిక్గా చేసే మార్కెటింగ్ యాక్టివిటీని మనం కంటెంట్ మార్కెటింగ్ అంటాం. సో ప్లాట్ఫామ్స్ అవే ఉంటాయి కానీ ఇందులో మనం వెరీ స్పెసిఫిక్. మీరు టెక్స్ట్ యూజ్ చేస్తున్నారా, ఇమేజ్, వీడియో, వాట్ ఎవర్ ద అప్రోచ్ యూజ్, దానిలో వెరీ స్పెసిఫిక్ కంటెంట్ యూజ్ చేసి ఎక్కువ టెక్స్ట్, టూ మచ్ ఆఫ్ టెక్స్ట్ లేకుండా టార్గెట్ బెటర్గా చేయడానికి యూజ్ చేస్తుంది కంటెంట్ మార్కెటింగ్. సో ఇప్పుడు మేము మీ దగ్గరికి కంటెంట్ రైటింగ్ కోసం వస్తాం కదా, దాంట్లో కస్టమర్కి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి? సో కస్టమర్ కాస్ట్ ఎఫిషియన్సీ ఏముంటుంది? యూజువల్లీ లైక్ మనం ఎప్పుడైనా డిజిటల్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్ మనం యూజ్ చేసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వి ఫేస్ ఫ్రమ్ కస్టమర్ రావటమే హీ ఆస్క్ ఫర్ లీడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిగ్రీ చేస్తున్నాం, ఒక పీజీ చేస్తున్నాం అనుకోండి.
డే వన్ మనం ఇట్లా జాయిన్ అవ్వగానే మనకి డిగ్రీ ఇచ్చేస్తారా? సో వీ షుడ్ లెర్న్ సంథింగ్, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్, ఎగ్జామ్స్ రాయాలి, తర్వాత మనకి డిగ్రీ వస్తుంది. ఇన్ ద సేమ్ వే డిజిటల్ మార్కెటింగ్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఇట్స్ ఎ జర్నీ. డే వన్లో మీకు ఎప్పుడు కూడా రిటర్న్స్ రావు. యూ షుడ్ ట్రావెల్ ఫర్ అట్లీస్ట్ 1 year విత్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ ఆర్ కంటెంట్ మార్కెటింగ్. ఈ ఆస్పెక్ట్లో మనం వెళ్ళాలంటే 1 year అన్న ట్రావెల్ చేయాలి. కానీ కస్టమర్ రాగానే లీడ్స్ అడగడం అనేది రాంగ్ అప్రోచ్. అదే మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎందుకంటే ఎవరైనా కానీ రాగానే వాళ్ళు రిటర్న్స్ కోరుకునే వస్తారనమాట ఇన్వెస్ట్ చేసేటప్పుడు. వాళ్ళు మేము ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. సో ఇప్పుడు మీరు అన్నారు, సో ఇప్పుడు కస్టమర్ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యేటప్పుడు ఏం హోంవర్క్ చేసేవాళ్ళు? ఎందుకంటే మీరు కాస్ట్ బడ్జెట్ ఇమీడియట్ గా రాదంటున్నారు. సో నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా, అట్లాంటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం హోంవర్క్ చేసి మీ దగ్గరికి రావాలి? సో ఎగ్జాక్ట్ ఇప్పుడు కస్టమర్ ఫస్ట్ టు స్టార్ట్ విత్ మా దగ్గరికి అప్రోచ్ అయ్యే ముందు దే షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ హోంవర్క్. లైక్ వాళ్ళు ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, లీడ్స్ అయినా రీచా, మన ఎక్కువ మందికి తెలియటం మన ఇంపార్టెంట్ ఉద్దేశమా, లేకపోతే టు గెట్ మోర్ లీడ్స్, అదే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్. అండ్ వాళ్ళ బడ్జెట్ ఎంత, ఎట్ వాట్ బడ్జెట్ దే ఆర్ ప్లానింగ్ ఫర్, ఎంత అగ్రెసివ్గా వాళ్ళు మార్కెట్లో వెళ్ళాలనుకుంటున్నారు. ఇవన్నీ కొంచెం బేసిక్ హోంవర్క్ చేసుకొని వస్తే వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్ లాగింగ్. వాళ్ళకి అందరికీ హై ఐడియాస్ ఉంటాయి, మనం కొంచెం ఎడ్యుకేట్ చేసి. సో ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అంటే ఇప్పుడు ఏఐ జెమిని చాలా వచ్చేసినాయి కదా, దాంట్లో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చెప్పి చాలా కంటెంట్ ఇస్తుంది. దాన్ని డ్రైవ్ త్రూలో మేము యూనిక్ ఇవ్వగలుగుతారా మీరు కంటెంట్? ఓకే, ఏఐ యూజ్ చేసి మనము అడ్వర్టైజ్మెంట్స్ అవి క్రియేట్ చేసుకోవచ్చు, కానీ కరెక్షన్స్ చేసుకోవడం టఫ్ అవుతుంది. ఆ మార్కెటింగ్ చేసేవాడికే ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక సేల్స్ పర్సన్ చెప్పేదానికి బిజినెస్ ఓనర్ చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే మనం సేల్స్ పీపుల్ తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు బెటర్గా టార్గెట్ చేయగలరు, వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ ఉంటుంది. మనమే అన్ని చేసుకునే పని అయితే ఇట్స్ డిఫికల్ట్ థింగ్ ఆల్సో, కష్టం అనమాట. సో ఏఐ యూజ్ చేయొచ్చు, అది ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే బెటర్గా రెస్పాన్స్. సో మన సభ్యుల నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ రిఫరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కంటెంట్ రైటింగ్? సో ఎవ్రీబడి నీడ్ టు యూజ్ కంటెంట్ మార్కెటింగ్. కాకపోతే స్పెసిఫిక్గా నాకు రిఫరల్ పార్ట్నర్ అవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్ రిలేటెడ్ కన్సల్టెంట్స్ ఉన్న వాళ్ళు, లైక్ పీపుల్ హూ మీట్ లాట్ ఆఫ్ బిజినెస్ ఆన్ డే టు డే బేసిస్, వాళ్ళందరూ కూడా దే కెన్ రిఫర్ అస్. అండ్ దిస్ ద బెస్ట్ సర్వీస్ యాక్చువల్లీ, తక్కువ కాస్ట్లో ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. సో చాలా బాగా చెప్పారు. మన బిజినెస్ ని ఇంకా గ్రో చేసుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ కంటెంట్ మార్కెటింగ్ బిఎన్ రావు గారు ఫర్ కంటెంట్ మార్కెటింగ్ ఫర్ ఫర్దర్ వెబ్టెక్ సాఫ్ట్వేర్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్.